హలో ఫ్రెండ్స్, మేమైతే మొక్కలు పెడుతున్నాం. మొక్కలు వచ్చేసి ఈ యొక్క ప్యాకెట్ GX 305 ఇది ఫస్ట్ టైం పెడుతున్నాం. అంటే మంచి ఎవరేజ్ ఉన్నదని చెప్పిండు కొందరు. CP 333 ఇదైతే నేను 4 సంవత్సరాల నుంచి పెడుతున్నా. దీనికైతే తిరుగులేదు. అలానే మన నెక్స్ట్ వచ్చేసి ఇది CP 555 ఇది కూడా కొత్తగా పెడుతున్నా. కాకపోతే విత్తనం అనేది బాగా దొడ్డున్నది, మంచిగా ఉన్నది. CP 555 చూసినాం. ఈ GX 305 కొద్దిగా సన్నం ఉంది. కాకపోతే ఈ చుట్టుపక్కల పెట్టిన వాళ్ళు మంచిగా ఉన్నది. వర్షాకాలం పెట్టిండ్రు, ఈ టైంలో పెట్టలే. నేను ఇలా 304 పెట్టినా. 304 కూడా మంచి ఎవరేజ్ వచ్చింది. చూద్దాం. ఇప్పుడైతే 3 వెరైటీలు పెడుతున్నా. నాకు 3 బ్యాగులు పడతాయి. ఆల్రెడీ ఇక్కడ మన వెనకాల మషిన్లు కూడా నడుస్తున్నాయి. సీడ్ డ్రిల్లర్తో పెడుతున్నా. మా వాళ్ళు దబ్బుకుంటూ వచ్చేస్తున్నారు. వర్షాకాలం కూడా సీడ్ డ్రిల్లర్తో పెట్టిన, ఇప్పుడు కూడా వీటితోనే పెట్టేస్తున్నా. మనమైతే ఇట్లా కాలువ తీసుకున్నాం. ఇక్కడ సేపు ఇంకా కాలువలు గుంజెట్టినాయి. ఇంకా 3 కాలువలు గుంజాలా. ఇది ఒకటే అయింది, ఇది కూడా కంప్లీట్ కాలే. 1 సైడ్ గుంజిన. ఇక మన వాళ్ళు అయితే వెనక్కి వెళ్ళేస్తుండ్రు సీడ్ డ్రిల్లర్ దబ్బుకుంటా. తొందరగా పెట్టుడు అవుతుంది అంటే ఇప్పుడు 3:30కు మనకి దాంట్లో స్టార్ట్ చేసినాం. ఇంతసేపు అన్న దాంట్లో పెట్టినాము. అన్న దాంట్లో వాటర్ కూడా స్టార్ట్ చేసేసిండ్రు స్ప్రింక్లర్తో. ఇది సింపుల్, తొందరగా అయిపోతుంది పెట్టుడు. కానీ రేపు వాటర్ పెట్టుడు, ఇవాళ వాటర్ పెట్టుడు కాదు. వాటికి లేట్ అయితే ఇంకా కాలువలు గుంజేటి ఉన్నాయి. కాలువలలో మట్టి క్లియర్ చేసుకుంటే కాలువలు గుంజేస్తే రేపు మార్నింగ్ వచ్చి కాలువలు గుంజాలి. ఒక్క కాలువ గుంజుడు అవుతుంది సాయంత్రం వరకు. ఇంకొక కాలువ అంటే రేపు తీసేస్తా. రేపు కింది కాలువ నుంచే వాటర్ స్టార్ట్ చేస్తాయి. ఇక్కడ నుంచి అటు పోతాయి. ఇక్కడ స్టార్టింగ్ చేసినామంటే మళ్ళీ అటు కిందికి దిగితే ఒడ్లు దిగిపోతాయి. ఒడ్లు దిగకుండా చూసుకోవాలా. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.